ఫ్రెండ్స్, ఒక ఊళ్ళో ఒక చిన్న పాప ఉండేది. ఆమెకి మస్తు జ్వరం వచ్చి ఇంట్లోనే పండుకుంటుంది. ఈ పిల్లకి జ్వరం వచ్చినట్టుంది, ఒకసారి చూద్దాం అని చూస్తే అమ్మ ఎక్కువ జ్వరపు ఉంది అని తీసి ఇది పెట్టి బ్యాండేజ్తో తీసి బ్యాండేజ్ ఓపెన్ చేసి ఆమెకి అంతా పెట్టేసి మళ్ళీ బ్యాండేజ్ పెట్టి మళ్ళా సూదేస్తుందంట. అప్పుడు ఆమెకి బాగా నొప్పి వచ్చేసింది. సూదేసి మళ్ళీ బెడ్ మీద పండుకోబెడతారు. అప్పుడు ఆమె పండుకుంది. మళ్ళా ఆమె ఇప్పుడు వాళ్ళ మా అమ్మ వచ్చి పాపను ఒకసారి చూద్దామంటే, అయ్యో పాపకి ఇంకా జ్వరం తగ్గలే కదా అని ఫోన్ చేసి డాక్టర్ని పిలుస్తుంది. ఆ డాక్టర్ వచ్చేస్తున్నారా? సరే డాక్టర్, వెయిట్ చేస్తా అని ఇక్కడ రాసుకొని నీళ్ళకారం ముంచి పాప దగ్గరికి తీసుకుపోయి పాప దగ్గర ఇట్లా పెడుతుందంట. వాళ్ళంతా రాస్తుందంట. అప్పటికే డాక్టర్ వచ్చేసారు. డాక్టర్ వచ్చేసి అమ్మా నువ్వు తెలుగు బాబు వచ్చే మీ అమ్మ ఏం చేస్తుంది? మా అమ్మ ఏం చేస్తుంది? బాబుని కొంచెం ఎక్కువ ఫీవర్ ఉంది. నీకు ఇక్కడ వచ్చింది ఇక్కడ అమ్మే వేసేసా. మళ్ళీ జ్వరం వస్తే మళ్ళీ పిలువు. ఓకే బాయ్. డాక్టర్ పోయిందా లేదన్నా ఒకసారి ఇట్లానే పండుకున్నానా తెలియదు. నీకు ఇంకా ఫీవర్ ఉందో ఒకసారి చూస్తా. నేను ఇప్పుడే డాక్టర్కి తెచ్చా. తగ్గకపోతే డాక్టర్ని పిలుస్తా. నువ్వు ఇక్కడ ఉండు, నేను డాక్టర్కి తెస్తా. ఇట్లానే ఉండు నాన్న. ఇంకో పెద్ద తీసుకో. ఇప్పుడు చూస్తా. అయ్యో బాబుకి ఎక్కువనే ఉంది కదా, డాక్టర్ని పిలుద్దాం. ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. మళ్ళీ ఒకసారి పెట్టుదాం. సరే ఇప్పుడు డాక్టర్ని పిలుస్తా. పోయి తగ్గుతలేదు డాక్టర్. సరే డాక్టర్, వెయిట్ చేస్తా. బాయ్. నేను వచ్చేసాను. చేతి ఇట్లా పెట్టమ్మా. సరే పెట్టుకోలే. అయ్యో బాబుకి ఎక్కువ ఫీవర్ ఉంది. బాబు నువ్వు మంచిగా చదువుతావంట. మీ అమ్మ ఏంటిది? మీ అమ్మ ఏంటిది? ఏం జాబా? ఏం జాబ్ లేదు, ఇంట్లో పని చేస్తుంది. మరి మీ డాడీ? డ్యూటీకి వెళ్తారు, సింగరేం పని. నువ్వు అమ్మకి చెప్పు. నువ్వు అమ్మే ఏం జాబ్? ఏం జాబ్ లేదు, హోమ్ మేకర్ ఇంట్లో. మరి మీ డాడీ? మా డాడీ డ్యూటీకి వెళ్తే సింగరేన్ హాస్పిటల్. నువ్వేం చేస్తావు? నేను స్కూల్కి వెళ్తా. స్కూల్కి వెళ్ళాక కొంచెం బాక్సింగ్కి వెళ్తా. మీ చెల్లెని పెడతావా? మీ చెల్లెని పెడతావా? మాకు చెల్లె లేదు. సరే.
అది ఇయ్యవా బాబు? ఇదా అత్తలేదు మమ్మీ ఆంటీ. సరే. అయ్యో బాబుకి ఎక్కువ ఫీవర్ ఉంది కదా. సరే వీళ్ళ మమ్మీకి చెప్తా. ఇంజక్షన్ సరే. ఈ బాబు మమ్మీతో మాట్లాడితే అల్లరి చేస్తున్నాయంట. ఇంకొక సూదేస్తాం. అది తిరుగు బాబు. ఇద్దరు బాబు అట్లనే ఉండు. సరే బాబు మెల్లకేస్తా, ఏం ఏడవకు. నేను మీ మమ్మీకి టాబ్లెట్స్ ఇచ్చా, మంచిగా నీళ్ళలో కలిపి వేసుకోకపోతే మళ్ళీ రేపు వచ్చి ముదిగా సూదేస్తా. తీయండి.